నేను మీ లగడపాటి ప్రణీత్ మరో కొత్త కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసా. ఈరోజు మనం చూడబోయేది తెలుసుకోబోయేది ఖమ్మంలోని ఒకటైన ఎంతో ప్రసిద్ధి చెందిన టూరిస్టులకు ఆకర్షణీయంగా మారిన ఖమ్మం కిల్లా అని పిలువబడే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నవాబుల నాటి రాతి కోట. ఈరోజు దీని హిస్టరీ ఏంటో మిస్టరీ ఏంటో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. అప్పుడైతేనే మీకు దీని చరిత్ర అర్థమవుతుంది, తెలుస్తుంది. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. మీరు చూస్తున్న ఈ విగ్రహం శ్రీకృష్ణ దేవరాయలది. కోట నిర్మాణం సమయంలో ఇక్కడ స్థాపించినట్టు ఇక్కడ జనాలు అయితే చెబుతున్నారు. కోట బయట నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంది. నవాబులు కట్టడం అంటే మనకు తెలుసు ఎంత అద్భుతంగా ఉంటుందో. లోపల ఎన్నెన్నో స్వరంగ మార్గాలు ఉన్నాయని అప్పుల్లో ఎంతోమంది మాట్లాడుకునేవారు. మరి అవి ఇప్పటికీ ఉన్నాయో మూసేశారా అంటే మూసేసే ఉంటారు. ఎందుకంటే స్వరంగ మార్గాలను ఎక్కడైనా సరే తెరిచి ఉంచరు. ఎందుకంటే కొంతమంది వెళ్తుంటారు. అందుకోసమే లోపల వెళ్ళి ఉక్కిరి బిక్కిరి గాలాడగా చనిపోవడం కంటే క్లోజ్ చేయడమే చాలా బెటర్ అని చెప్పొచ్చు. లోపలైతే కోట చాలా బాగుంది. ఇదైతే సౌండ్ సిస్టమ్ అంట. మినీ గోల్కొండ లాగా ఉంది. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది. చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగుందంటే నా మాటల్లోనే చెప్పలేకపోతున్నాను. ఎండ ఎంత ఎక్కువగా ఉన్న 70 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీకోసమే, మీకు కంటెంట్ ఇవ్వడం కోసమే నేనైతే ఇక్కడ వరకు వచ్చాను వీడియో షూట్ చేయడానికి. ఎండకైతే నాకు వాసిపోతుంది. ఈ లోపల ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉందంటే చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. లోపల 1000 సంవత్సరాలు అవుతున్నాడు దాదాపు ఈ కోట కట్టి. అప్పటి నుంచి ఇలాగే ఉందంటే దీన్ని ఇలా మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా మనం అప్రిషియేషన్ చేయాల్సిన విషయం గవర్నమెంట్కి. ఎందుకంటే లోపల ఇప్పటికి చెక్కు చెదరలేదండి. ఒక మినీ గోల్కొండ చెబుతుంది కదా, మినీ గోల్కొండ ఉన్నట్టుంది. పైన కోట అయితే లేదు కానీ ఇక్కడ ఎక్కువ దాడులు చేయడానికి యుద్ధ భూమి అయితే ఎక్కువగా ఉంది. అంటే యుద్ధం చేయడానికి వాడేవారు అనమాట ఈ కోటని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే లోపల అలాగే ఉంది. ఎక్కడికక్కడ పగిలిపోయాయి, మెట్లు పగిలిపోయాయి, ద్వారాలు ఇరిగిపోయాయి, గేట్లు ఏమీ లేవు, మొత్తం ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఖమ్మం కిల్లా కోట ఉందని? నాకైతే ఈ వీడియో షూట్ చేసే వరకు కూడా ఖమ్మం కిల్లా అనే ఒక కోట ఉందని కూడా నాకు నిజంగా తెలియదు. మా ఫ్రెండ్స్ని అడిగాను దగ్గరలో టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నాయో వ్లాగ్ షూట్ చేద్దామని. ఇదైతే చెప్పారు ఖమ్మం కిల్లా అని ఒకటి ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని. ఎంతోమంది యూట్యూబర్లు చేశారు కానీ నా ప్రజెంటేషన్ స్టైల్లో నేను కూడా ప్రజెంట్ చేద్దామని అయితే వచ్చాను. ఇక్కడ లోపల అయితే జారిపోతుంది. వర్షాకాలం ఇటువైపు కూడా సరదా కూడా రామాకండి ఎందుకంటే జారుతుంది. ఇక ఈ మెట్లు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చూసే నేనైతే ఆ వీడియోలో నేను షూట్కి వచ్చాను. ఎందుకంటే ఆ మెట్లు ఎక్కుతుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది. కాకపోతే జారుతుంది, అదే భయం వేసింది. ఇక పైనుంచి సిటీ వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సిటీ మధ్యలో ఉన్నట్లుగానే ఉంది నాకైతే. ఇప్పుడు మీరు చూసేదే యుద్ధాల్లో సైనికులు శత్రువులకు కనపడకుండా తల దాచుకొని కాల్చేది. మీరు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటారు. ఇది ఎంత లోతుగా ఉందంటే అప్పుల్లో మనుషులు ఇంత ఎత్తు ఉండేవాళ్ళ అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే అందులో ప్లాస్టిక్ బాటిల్స్, సిగరెట్స్, అలాగే బింగో ప్యాకెట్స్ వేసి చెత్త చెత్త చేసేసాను లోపలైతే. ఇక నేనైతే 45 డిగ్రీల నడి ఎండలో నా కాళ్ళు కాలుతున్నా సరే చెప్పులు విప్పి నడుస్తున్నాను. ఎందుకంటే ఇది నా పిచ్చి కాదు. ఎందుకంటే జారుతుంది. ఎంత జారుతుందంటే జారితే తల పగిలిపోయేటట్టుగా జారుతుంది. వర్షాకాలం సరదా కూడా ఇటువైపు రామాకండి. ఇది మీకు తెలుసా? సైనికులు తల దాచుకునే ప్రదేశం. చాలా గుట్టు చప్పుడుగా శత్రువులను అయితే మట్టు పెట్టే ప్రదేశం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో వెళ్ళబోతున్నాను, మీరే చూడండి. రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్, చూడండి. తీరిపోయింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు, లోపల అన్ని వదిలిపోయింది. కోనేరు నిజానికి ఈ కోటలో టెక్నాలజీ యూజ్ చేసింది ఇక్కడే. దాని గురించి కూడా చెబుతాను. దానికంటే ముందు ఫిరంగి గురించి చెప్పబోతున్నాను. ఫిరంగి అంటే మీకు తెలిసే ఉంటుంది. యుద్ధ భూమిలో దీన్ని ఎలా ఉపయోగించేవాళ్ళు. చాలా తుక్కుపట్టిపోయి ఉంది. ఎందుకంటే నవాబులు అంతరించి మినిమం 400-500 సంవత్సరాలు అవుతుంది. అందుకే తుప్పు పట్టిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ చాలా పెద్దగా ఉందండి, మామూలుగా లేదు. బరువు ఎంత బరువు ఉంటుందో నాకు తెలియదు కానీ మామూలుగా ఉండదు ఇదైతే. కోనేరు గురించి, అప్పట్లో పడిన వర్షపు నీళ్ళు వేస్ట్ అవ్వకుండా మొత్తం స్టోర్ చేయడానికి అయితే ఈ కోనేరుని తవ్వించడం జరిగింది. ఈ కోనేరులో స్టోర్ అయిన వాటర్ ఒక కోనేరు నిండి వెంటనే ఇంకో కోనేరు నిండి ఇంకో కోనేరుకి నీళ్ళు అయితే వెళుతూనే ఉంటాయి. అలా నీళ్ళు స్టోర్ అవుతూనే ఉంటాయి. ఆ వర్షపు నీళ్ళు మొత్తం స్టోర్ చేయడం అంటే అప్పుల్లో మామూలు విషయం కాదు. అప్పుల్లో ఇంత పెద్ద టెక్నాలజీ వాడటం అంటే మామూలు విషయం కాదు. అవే యూజ్ చేసేవాళ్ళంట కోటలో. మీరే చూడండి. ఇప్పుడైతే పాడైపోయినాయి కానీ అప్పుల్లో అయితే
వాటర్ ప్యూరిఫై కూడా చేసేవారంట అప్పుల్లోనే. కోట ఎవరు కట్టారో కానీ అద్భుతంగా కట్టారండి, మామూలుగా లేదు, లోపల అదిరిందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళబోయేదైతే శత్రువులు బయట ఉన్నప్పుడు వాళ్ళ గమనించే స్థలానికి సైనికులు ఈ హోల్లో నుంచే బయట శత్రువుల గమనాన్ని అయితే గమనించేవారు. దాన్ని బట్టి వీళ్ళ మూమెంట్ ఉండేది. ఇక నేనైతే జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నాను. అలా రిలాక్స్ అవుతుంటే ఇక్కడ ముళ్ళ కంపలతో పెద్ద పెద్ద రాళ్ళతో మూసేసిన సొరంగ మార్గం కనబడింది. సొరంగ మార్గం అంటే ఇది లోపల మొత్తం మూసేశారు. ఎందుకు మూసేశారో కానీ ఆ దగ్గర కూడా వెళ్ళలేదు వీడియో షూట్ చేయడానికి. అందుకే పైనుంచి చేస్తున్నాను జూమ్ చేసి. కోట ముందు భాగం నుంచి అండి ఇది. ఆ కట్టడం చూడండి, ఆ రాళ్ళు చెక్కడం చూడండి ఎంత బాగా కట్టారో. అప్పటి నుంచే విన్నా కానీ ఇప్పటికీ కోల్లేదంటే కోట ఎంత అద్భుతంగా కట్టారో ఆ టెక్నాలజీ యూజ్ చేసి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కట్టేవి ఉన్నాయి, 10 ఏళ్ళ కాకముందే కూలిపోతున్నాయి. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చూసే ఉంటారు, ఫేస్ చేసే ఉంటారు. అంత డెలికేట్గా ఉంది ఈరోజు మన టెక్నాలజీ. అంటే టెక్నాలజీ ఉంది కానీ మన దగ్గర ఉన్న రోగం చెప్పనా, మనం టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నాం. ఉన్న టెక్నాలజీని వాడుకోలేకపోతున్నాం. అందుకే మనం ఇలా ఉన్నామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ లేనప్పుడే ఎంత బాగా కట్టారంటే ఇప్పుడు టెక్నాలజీ మంచిగా యూజ్ చేస్తే మనం ఎంత బాగా కట్టగలమో అర్థం చేసుకోండి మీరే. లోపల ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుందని షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీతో షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక లోపలైతే అచ్చం పాత బస్తీ ఉన్నట్లే ఉంటుంది. ఈ కిల్లాగా రావాలంటే ఇదన్నీ దాటుకొని రావాలి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మరో కొత్త కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, మీ లాగడపడి ప్రణీత్. జై హింద్.